యా ముందుగా శివ గారు మాట్లాడతారు. అంటే మేము ఒక ఆర్డర్లో వస్తుంటామండి. వినరాద్దా? లేదు, ఆత్మని అసలే వినను, మనిషిగానే వినలేదు ఇప్పటి వరకు. గుడ్ ఈవినింగ్ అండి. ఏంటిది, మాట్లాడమనా వద్దనా? గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. బాబీ గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. గోపీచంద్ గారు థ్యాంక్ యూ. రవి అన్న థ్యాంక్ యూ. హేమంత్ సార్ థ్యాంక్ యూ. అనిల్ గారు రాలేదు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్ ద గెస్ట్ హెవ్ కమ్. శ్రీ విష్ణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అనే ఆలియా థ్యాంక్ యూ వెరీ మచ్. రెస్ట్ ఆఫ్ అవర్ క్రూ థ్యాంక్ యూ. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ పేరు పేరున. March 22 రిలీజ్. సో మీరు అందరూ తప్పకుండా బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాం. సో ఈ ప్రాసెస్ అందరూ అంటే ఒక్క విషయం చెప్పాలి. అందరూ ఈ సినిమా డైరెక్షన్ అమెరికా నుంచి వచ్చేసాడు, డైరెక్టర్ అయిపోయాడు, ఇదే దాంట్లో ఉన్నారు చాలా వరకు. నేను స్టార్ట్ చేసిన కెరియర్ బద్రి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ బ్యాక్గ్రౌండ్ డాన్సర్. బద్రి పవన్ కళ్యాణ్ గారిది అక్కడ స్టార్ట్ చేశాను నేను. అక్కడ నుంచి చేస్తూ ఇంకా ఇక్కడ అవకాశాలు లేక నేను చదువుకొని నేను అమెరికా వెళ్ళిపోయాను అక్కడ జాబ్ చేద్దామని. మళ్ళీ కోనా గారు ఒక వీడియో పెట్టాను నేను, ఇది అల్లు అర్జున్ గారిది సాంగ్ వీడియో, ఫస్ట్ కవర్ ఎవర్. అప్పుడులో కవర్స్ అనే కాన్సెప్టే లేదు. నేను ఊరికే సరదాగా ఒక వీడియో నా స్టూడెంట్స్తో కలిసి వీడియో తీసి పెడితే అది కోనా గారు చూసి, కోనా గారు ఒకటి న్యూయార్క్లో ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేశారు, రామ్ అండ్ జూలియట్ అని. దానికి అందులో చూసి కొరియోగ్రాఫర్ కావాలని ఆయన ఫోన్ చేశారు అక్కడి నుంచి. ఇది జరిగి కూడా 10 ఏళ్ళు అయింది. సో దాని తర్వాత అక్కడి నుంచి రామ్ అండ్ జూలియట్లో సాంగ్ చేయడం, దాని తర్వాత ఇంకా ప్రతి మూవీలో గీతాంజలి కూడా పిలిచారు, అప్పుడు కుదరలేదు, రాలేకపోయాను. బట్ ప్రతి మూవీలో నిన్ను కోరి, నిశ్శబ్దం, ఎవ్రీ మూవీ, శంకరాభరణం, అన్ని ఫిల్మ్స్, సార్ ఫిల్మ్స్, అన్ని ఫిల్మ్స్లో నేను కొరియోగ్రాఫ్ చేస్తూనే ఉన్నాను. సో డైరెక్షన్ చేయాలి అనుకున్నప్పుడు అదే సార్ లాస్ట్ టైం కూడా చెప్పారు, కథ ఒకటి నేను రెడీ చేసుకున్నాను, కొన్ని చెప్దామని నేను అనుకున్న టైంలో సరే నువ్వు నా దగ్గర కథ ఉంది, నువ్వు అది డైరెక్ట్ చేయి, నువ్వు కథ విని బెస్ట్ అంటే నిన్ను భాను అండ్ నందు నాకు కథ చెప్పారు. అది ఓన్ చేసుకొని దాన్ని ట్యూన్ చేసుకుంటూ ఒక 6 months ప్రీ డైరెక్షన్ వర్క్ చేసుకున్నాను నేను. సో అలా జరుగుతూ వచ్చింది. సో కొత్తగా ఇండస్ట్రీకి ఏం రాలేదు. ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై దట్. అవును, అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఎవరో అడిగారు ప్రెస్ నుంచి, మీరు అమెరికా నుంచి వచ్చారు, వాట్ డిడ్ యూ బ్రింగ్, వాట్ న్యూ ఎలిమెంట్ డిడ్ యూ బ్రింగ్ టు ద మూవీ అని. ఇది కోనా గారి స్క్రిప్ట్, కోనా గారి స్టైల్ని క్యాచ్ చేసి దాన్ని చేయడమే పెద్ద టాలెంట్ ఫస్ట్. సెకండ్ థింగ్ ఈజ్ ఇంతమంది ఆర్టిస్టులతో వర్క్ చేయడం, ఇంతమంది అది కూడా సీనియర్ టెక్నీషియన్స్, దట్టు మళ్ళీ అంజలి గారి 50th ఫిల్మ్, ఆమె ట్రస్ట్ చేయడం. సో ఇవన్నీ ప్రెజర్, అసలు లక్కీగా ఎవరి వల్ల ప్రెజర్ ఫీల్ అవ్వలేదు నేను. సో ఆర్టిస్టులు ఎస్పెషలీ గ్రేట్ సపోర్ట్, సిరన్న వీళ్ళందరూ. సో దీంట్లో క్రాఫ్ట్ నేర్చుకోవడమే కాకుండా ఒక మంచి సినిమా చేశానన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు డెఫినెట్గా ఉంది. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక సినిమాతో కనీసం 2వ 3వ సినిమాలు వర్క్ చేసినంత ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది, గట్టి నమ్ముతున్నాను నేను. థ్యాంక్ యూ. సో అగైన్ వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ మై బడీ, మై బ్రదర్ ప్రవీణ్ లక్కరాజు. వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చించేసా బ్రో, థ్యాంక్ యూ. అండ్ శ్రీజో వండర్ఫుల్ లిరిక్స్, ఆసమ్, థ్యాంక్ యూ బ్రో. అండ్ సిద్ధార్థ్, గ్రేట్ సపోర్ట్ టు దిస్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. And once again, Kona sir, ever indebted to you for this lovely opportunity. Thank you, sir. Thank you, everyone. థ్యాంక్ యూ శివ గారు. ఇప్పుడు సత్యం రాజేష్ గారు మాట్లాడతారు. రాజేష్ గారు. శ్రీ విష్ణు గారు, స్పెషల్ మెన్షన్ టు యూ, బికాజ్ మీరు ఆ రోజు వస్తున్నారు, నాకు తెలియదు. ఇప్పుడే అదే రోజు మీ ఫిల్మ్, అది కూడా ఇదే జానర్ అని, మీ సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ జెస్చర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ గారు. విష్ యూ గుడ్ లక్. అండ్ సత్యం రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.